వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మౌని అమావాస్య సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, జాతర, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో శకటోత్సవాలు. రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చంద్ర డిమాండ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ పమేలా సత్పతి. గత 5 ఏళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధిపై విచారణ జరిపించాలని మాజీ మేయర్ సునీల్ రావు డిమాండ్. స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే దోచుకున్నారని నూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపణ. వేములవాడలో చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకొని కట్టేసిన స్థానికులు. మద్యం మత్తులో చోరీకి యత్నించినట్లు వెల్లడి. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. రాష్ట్రంలో పూర్తి చేసిన కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. కాగా సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని సీఎంకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహాకుంభమేళాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహాకుంభమేళాలో మృతుల కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు యోగి సర్కార్ కూడా ఆదుకోవాలని సూచించారు. యూపీ సర్కార్ కోరితే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అవసరమైన సాయాన్ని అందజేస్తామని భరోసానిచ్చారు. కాగా మహాకుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారామిలిటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్లలో సమీపంలోని మహబూబ్ నగర్లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్నానానికి భారీ ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిందనే విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేశారు. ఈ మేరకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యాపారి వద్ద నుంచి 12,500 రూపాయలు తీసుకుంటూ లింగంపేట ఎస్ఐ సుధాకర్ పట్టుబడ్డాడు. బుధవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కాగా ఎస్ఐ సుధాకర్ లీవ్పై నిజామాబాద్కు వచ్చినట్లు సమాచారం. గత 2 నెలల క్రితం ఇదే స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ అరుణ్ కుమార్ ఓ కేసు విషయంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. బీసీలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని బీసీ జనసభ అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ జనసభ అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ పాల్గొని విలేకరులతో మాట్లాడారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రతోనే బీసీలపై అక్రమ కేసులు, బీసీల జోలికి వస్తే ఊరుకోము, జలపతి రెడ్డి ఖబర్దార్, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, లేకపోతే చలో మల్లాపూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాజారాం యాదవ్ హెచ్చరించారు. రాజకీయ కక్షతోనే బీసీ యువకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది కేవలం బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. మొన్న మల్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ హామీలను అమలుపరచాలని హామీ ఇచ్చిన పథకాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆసరా పింఛన్లు, మహిళలకు ఆర్థిక సాయం ఏమైందని అధికారులను ప్రశ్నించినందుకు బీసీ యువకులపైన అక్రమంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు జలపతి రెడ్డి, బీసీ యువకులైన రవి యాదవ్, శరత్ గౌడ్, లింగస్వామి గౌడ్, మల్లేష్ యాదవ్లపై కక్షగట్టి అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని రాజారాం యాదవ్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా గతంలో కూడా మల్లాపూర్ మండలం గుండాల గ్రామంలోని 5 యాదవ్ యువకుల మీద అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుకు పంపించిన జలపతి రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భవిష్యత్తులో బీసీలపైన అక్రమంగా కేసులు బనాయిస్తే బీసీ సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని రాజారాం యాదవ్ హెచ్చరించారు. తక్షణమే బీసీ యువకులపైన పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోకుంటే వేలాది బీసీ యువకులు బీసీ సంఘాలతో చలో మల్లాపూర్కి పిలుపునిస్తామని రాజారాం యాదవ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ జేఏసీ అధ్యక్షుడు ఉప్పాల లింబాద్రి, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కుంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. సంఘాలు అట్లాగే బహుజనులందరూ కూడా కలిసి ఇక్కడ సమావేశం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల జలపతి రెడ్డి, ఈయన ఊసరవెల్లిలాగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరుతాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరి ఆయన ఆధిపత్యం కోసము బలహీన వర్గాలను ఎంచుకొని బలహీన వర్గాల మధ్య, బలహీన కులాల మధ్య, ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య మరి వైరాన్ని పెంచుతూ, పుట్టడలు పెంచుతూ అగ్గిరాజేసి, నిప్పి పెట్టి అగ్గిరాజేసి, కిరోసిన్ పోసి అగ్గిరాజేసి ఈయన చల్లగా మంచిగా చలికాలంగా మనము తాగినట్టుగా ఆయన మంట తాగుతా ఉంటాడు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని ప్రకటించి అందులో 3% మందికి కూడా లబ్ధి చేకూర్చకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మందికి రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా 20,000 కోట్లను జమ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారని తెలిపారు. 40 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి పూర్తి అమలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 12,991 పంచాయతీలు ఉండగా మండలానికి ఒక గ్రామం చొప్పున కేవలం 501 గ్రామాల్లో మాత్రమే 4 పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే అందులో 4,41,911 మందికే ఎకరాకు 6,000 రూపాయలు జమ చేయడం బాధాకరమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు కేవలం 42,267 మంది మాత్రమే గుర్తించడం విస్మయం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో 440 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులుగా తేలగా నేటికి 72,406 మాత్రమే ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. 4 పథకాలకు గాను ప్రభుత్వం అర్హులుగా తేల్చిన కుటుంబాల్లో 3% మందికి కూడా నేటి లబ్ధి చేకూర్చకపోవడం సిగ్గుచేటని బండి సంజయ్ ఆక్షేపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 6 గ్యారెంటీ నుంచి మాట్లాడమంటే అవి పక్క పెట్టి 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాను. కొండవి ఎలకని కూడా పట్టలే. మీరు ఒక్క మండలంలో ఒక గ్రామం అట ఏమైనా పైలట్ ప్రాజెక్ట్ ఏమన్నా? మీరు ఏమన్నారు? ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2,500 రూపాయలు అందరికి ఇస్తాన్నారు. ఇంతమందికి సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలోనే లబ్ధిదారున్నారా? అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు మీకు. ఒకటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాటలు అక్షరాల నిజమని, పద్మశ్రీ అవార్డు గద్దర్కు ఎందుకు ఇవ్వాలని కోరుట్ల బీజేపీ కౌన్సిలర్ పెన్నె గణేష్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ పెన్నె గణేష్ మాట్లాడుతూ తన పాటలతో అనేక మంది బడుగు బలహీన వర్గాల పిల్లలని నక్సలిజం వైపు మళ్లించి ఎందరో తల్లులకు కడుపు కోత మిగిల్చినందుక తన పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివించుకున్నందుకు అవార్డు ఇవ్వాలా? స్వామియే శరణమయ్యప్ప, మా కొంప ముంచవరా అయ్యప్ప అన్నందుకు అవార్డు ఇవ్వాలా?
పార్లమెంటుని పందుల దొడ్డి అని, అసెంబ్లీని బాతకాల క్లబ్ అని అవహేళన చేసినందుకు అవార్డు ఇవ్వాలా? ప్రజల ప్రాణమానాలను రక్షించే వందల మంది పోలీసులను చంపించినందుకు అవార్డు ఇవ్వాలా? దేశం కోసం ధర్మం కోసం పోరాడే దేశభక్తులను చంపించినందుకు అవార్డు ఇవ్వాలా అని పెన్నెం గణేష్ ప్రశ్నించారు. చివరకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మాజీ స్పీకర్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంపినందుకు ఇవ్వమంటున్నారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. పద్మశ్రీ అవార్డు గురించి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం నమ్మనివాడు, ఓటు వేయనివాడు, ప్రజా హక్కులను విస్మరించినవాడు, పాటలతో రెచ్చగొట్టి ప్రజల జీవితాలను నాశనం చేసినందుకు అవార్డు ఇవ్వాలా అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య గణతంత్ర భారతం అలాంటి వ్యక్తికి మన దేశపు అత్యున్నత పురస్కారాలు ఎలా ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ని సత్కరించి సన్మానించి పద్మశ్రీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారా తెలియజేయాలని, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండని ఆయన అన్నారు. తన పాటలతో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలని నక్సలిజం వైపు మళ్లించి కొంతమంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చినాయి. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం జల్సాలు చేసుకుంటూ ఉంటున్నందుకు ఇవ్వాలా? మరొకటి, వారి యొక్క పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్ళినందుకు ఇవ్వాలా? రెండోది, స్వామియే శరణమయ్యప్ప, కుంపముంచినావురా అయ్యప్ప అనే పాటలు పాడినందుకు, హిందూ ధర్మాన్ని కించపరిచినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? మరొకటి, పార్లమెంటు పందుల దొడ్డి అని, అసెంబ్లీ బాతకాల క్లబ్ అని అన్నందుకు, చేసినందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? అదేవిధంగా ప్రజల ప్రాణమానాలను రక్షించే పోలీసులను, అనేక మంది పోలీసులను చంపినందుకు వీరికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి చేసి రక్షణ కవచాలుగా దేశం కోసం ఉన్న అనేక మంది కరసేవకుల్ని చంపించినందుకు వీరికి అవార్డులు ఇవ్వాలి. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేశారు. మాజీ మేయర్ సునీల్ రావుకు వ్యతిరేకంగా గంగాజలంతో నగరపాలక సంస్థ బోర్డులను శుద్ధి చేశారు. కరీంనగర్లో అధికార పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న నిరసన ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియడంతో మున్సిపల్ కార్పొరేషన్కు పట్టిన మలినం పీడ వదిలిందని గంగాజలంతో శుద్ధి చేశారు. 5 ఏళ్లలో మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ కార్పొరేటర్లు మొండి చంద్రశేఖర్, అంజన్ కుమార్ ఆరోపిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులను శుద్ధి చేశారు. గత 5 ఏళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిపై ఫైట్ చేస్తున్నానని చంద్రశేఖర్ తెలిపారు. మున్సిపల్లో ప్రతి సెక్షన్లో అవినీతి ఉందని, అందుకు నిన్నటి వరకు మేయర్గా ఉన్న సునీల్ రావే కారణమని ఆరోపించారు. ప్రతి మున్సిపాలిటీకి ఇంటి పన్ను, నల్ల బిల్లు మాత్రమే ఉంటుందని, కరీంనగర్లో మాత్రం కొత్తగా ట్యాక్స్ కూడా వసూలు చేశాడని ఆరోపించారు. 7 హిల్స్ టు డోనకల్ వరకు ఫైల్ తీసుకొచ్చానని, అతి త్వరలో బయట పెడతానని తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణ జరిపించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్నటితో ముగించిన సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ యొక్క శుద్ధిని కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. సోదరుడు మార్షల్ తీసుకొచ్చిన గంగా జలంతో ఈరోజు నగరపాలక సంస్థని శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ను దోపిడీ, అవినీతి కుంపులో మురుక్కుపోయింది. ఆ నాయకులు ఈరోజు బహిరంగంగా కూడా నువ్వు దొంగ అని పాత్రికేయులకు సమాచారం ఇచ్చి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఈరోజు అందరూ తెలుసుకున్నారు. కరీంనగర్లో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వని దమ్ము కేవలం ఎంఐఎంకే ఉందని వెల్లడించారు. కరీంనగర్లో ఎంఐఎంకు చెందిన నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీది సూపర్ పవర్ అని స్పష్టం చేశారు. బండి సంజయ్ని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని దమ్ము కేవలం ఎంఐఎంకే ఉందని నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న ఘనత అసదుద్దీన్ ఓవైసీదేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో పర్యటించిన ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో సలారీ మిల్లత్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ చేశారు. దళిత, ముస్లిం, బలహీన వర్గాల
వర్గాల గొంతుకగా ఎంఐఎం పార్టీ పనిచేస్తుందన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై ఎంఐఎం జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. और इसके लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन को जहाँ पे भी आपकी नुमाइंदगी करनी पड़ती है, आपकी आवाज़ बननी पड़ती है, मजलिस इत्तेहादुल मुस्लिमीन बनती है। पर ये मैं वो मुकाम से ठहर के मुखातिब कर रहा हूँ जहाँ पे ठहर के बड़ी खुशी होती है, क्योंकि आज మాఘ అమావాస్య సందర్భంగా ముస్తాబాద్ మండలంలో పలు ఆలయాల్లో జాతర జరిగింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో శకటోత్సవాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలంలో మాఘ అమావాస్య సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శకటోత్సవాలు నిర్వహించారు. ముస్తాబాద్ వెంకటేశ్వర బోడుగడ్డ వద్ద గల స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అమావాస్య జాతర మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించగా ఉదయం నుండి పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి పట్టణ పురవీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే చీకోడ్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద జాతర ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఎడ్ల బండ్లను గిరి ప్రదక్షిణ చేపట్టారు. బండ్ల గిరి ప్రదక్షిణ వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామలక్ష్మణపల్లి, కొండాపూర్, పోతుగల్ గ్రామాలలో సాయంకాలం మాఘ అమావాస్య జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయాలలోని దేవుళ్లను దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం పిల్ల పాపలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆ దేవుళ్లను మొక్కుకున్నారు. అనంతరం జాతరలో యువకుల సందడి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. దీంతో మండల వ్యాప్తంగా మాఘ అమావాస్య జాతర ప్రశాంత వాతావరణంలో సాగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు బాధ్యతలు చేపట్టారు. గత 5 ఏళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలని మాజీ మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ పమేలా సత్పతి బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్ను మాజీ మేయర్ బీజేపీ నేత సునీల్ రావు కలిసి గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలని కోరారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందిన కరీంనగర్లో రాజకీయ విమర్శలు తారస్థాయి చేరాయి. మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడంతో మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ పమేలా సత్పతి బాధ్యతలు చేపట్టారు. తొలి రోజునే ఫస్ట్ కంప్లైంట్ మాజీ మేయర్ వై సునీల్ రావు చేశారు. గత 5 ఏళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పనులంటిని విచారణ జరిపించాలని కలెక్టర్ను సునీల్ రావు కోరారు. సునీల్ రావు విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ విచారణకు సానుకూలంగా స్పందించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేయర్గా పనిచేసిన సునీల్ రావు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేయర్ విచారణ జరిపించాలని కోరడం సంచలనంగా మారింది. కరీంనగర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారిని కలవడం జరిగింది. వారిని కలిసి మంచి పూల మొక్క ఇచ్చి కరీంనగర్ నగరం ఏ విధంగానైతే అభివృద్ధి గతం నుంచి నడుస్తూ ఉందో అదే మీ ఆధ్వర్యంలో కూడా ఆ అభివృద్ధి కొనసాగాలని, కరీంనగర్ నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతోటి రాబోయే రోజులు కూడా కొనసాగాలని చెప్పి వారిని కోరుకుంటూ స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని నూడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే దోచుకు తిన్నారని ఆరోపించారు. కరీంనగర్లో గత 5 ఏళ్లుగా స్మార్ట్ సిటీ పేరుతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు దోచుకు తిన్నారని నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీల అవినీతి బావుతంపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన నరేందర్ రెడ్డి ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికి కొన్ని వీడియో ఆధారాలను ప్రదర్శించారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, గత కొంతకాలంగా తాము ఆందోళన చేస్తుంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ రెండు పార్టీల నేతలే ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, అవినీతిలో వాటాదారులుగా ఆ రెండు పార్టీల నేతలు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతి జరిగిందని ఆ రెండు పార్టీల నేతలే బాహటంగా చెబుతున్న నేపథ్యంలో అవినీతి బావుతంపై నూడా ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విమర్శలు చేసుకునే ఇరు పార్టీల నేతలు విచారణకు సహకరించాలని కోరారు. ఈ దోపిడీలో వాటాదారులుగా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరోజు కూడా ఆ వాటాదారులే ఇవాళ ఒకే పార్టీ నాయకులు అయిపోయి కలిసిపోయారు. ఆనాడు వాటాదారులు ఈరోజు ఒక్క పార్టీగా కలిసిపోయారు. కాబట్టి స్పష్టంగా ఇదంతా ముందస్తుగా వీళ్ళకున్నటువంటి అనుబంధం ఈరోజు బహిర్గతమైంది. ఆ అనుబంధం వల్లనే ఆ రోజు ఎంపీగా ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడలేదు.
రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. నిర్బంధం, అరెస్టుల మధ్య సాగిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చందర్ డిమాండ్ చేశారు. ప్రజల అభిష్టం మేరకే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, నిర్బంధం, అరెస్టులతో ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా నిర్వహించిందని బీఆర్ఎస్ నేత రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ భూసేకరణ భూ నిర్వాసితులతో కాకుండా ఎంపిక చేసిన వ్యక్తులతో నిర్వహించడం సరైంది కాదన్నారు. దేశానికి వెలుగులను పంచే రామగుండం ఎన్టీపీసీ నిర్వాసితుల జీవితాలను చీకటిమయం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల, వామపక్షాల గొంతు వినిపించేందుకు వెళితే అక్రమ అరెస్టులు చేశారన్నారు. విచక్షణ రహితంగా దురుసుగా పోలీసులు ప్రవర్తించారన్నారు. గతంలో సేకరించిన భూమికి పరిహారం చెల్లించకుండా నూతన ప్రాజెక్టు యాష్ పాండ్ కోసం మరో 600 ఎకరాలను ఎన్టీపీసీ యాజమాన్యం లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. నిర్వాసితులకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు కేజీ టు పీజీ కార్పొరేట్ విద్య అందించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చందర్ సూచించారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ప్రభుత్వాన్ని చందర్ డిమాండ్ చేశారు. నిర్బంధ పాలన నడుస్తూ ఉన్నది. నిర్బంధాల మధ్యలో ప్రజాభిప్రాయ సేకరణ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రజలెవరిని అక్కడికి రానివ్వకుండా, ప్రశ్నించేటువంటి వాళ్ళను రానివ్వకుండా, సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్యానికి నిలయంగా మారుస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ ఇవాళ ప్రభావిత గ్రామాల ప్రజలకు కానీ, ప్రభావిత కుటుంబాలకు కానీ, ఈ యొక్క ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కానీ ఏమాత్రం కూడా సంక్షేమము పట్టించుకోకపోగా, వారికి ఏదైనా ఇబ్బంది వస్తే కనీసము వారి మీద చిన్న సానుభూతి కూడా చూపెట్టకపోగా ఇలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం నిర్వహిస్తూ ఉన్నది. వేములవాడలో చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకొని స్థానికులు కట్టివేశారు. మద్యం మత్తులో చోరీకి యత్నించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మద్యం మత్తులో ఒకడు చోరీకి యత్నించాడు. స్థానికులు పట్టుకొని కట్టేసి పోలీసులకు అప్పగించారు. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన కొమరయ్య వేములవాడ దర్శనానికి వచ్చి తాగిన మైకంలో ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. చేతులకు గ్లౌస్, మొహానికి టవల్ కప్పుకొని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా తయారై గాంధీనగర్లో ఇంట్లో చొరబడ్డాడు. పక్కనే యవ్వారం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ చోరీ యత్నం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చోరీకి యత్నించిన తాగుబోతును స్థానికులు పట్టుకున్న కట్టేసి పోలీసులకు అప్పగించారు. తాగిన మద్యం మత్తులో చోరీకి యత్నించాడా లేక నిజంగానే అతను దొంగనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రాజారామా, నీ పేరు? కొమరయ్యనా? మీ నాన్న పేరు? ఏం కొమరయ్య? బక్కశెట్టి. బక్కశెట్టి కొమరయ్య. ఊరు? రాజారం. మండలం? మలయాళ అంటే ఏది? కొండగట్టు మలయాళ. ఎందుకు వచ్చినావు వీడికి? మరి దేవుని దగ్గరికి వచ్చి ఇంట్లో దిగడానికి కారణం? తాగి ఉన్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు? అడ్రస్? గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నువ్వు ఏ ఇంట్లో దిగినావు? అంతేనా? పోలీసులు వచ్చినాక అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకే మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. తొక్కిసలాట జరిగిన త్రివేణి సంగమం ఘాట్ వద్దకు ఎవరూ రావద్దని భక్తులకు సూచించారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్కు వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామని అన్నారు. మిగతా అన్ని ఘాట్లలో పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు సూచనలు పాటించాలని భక్తులను కోరారు. అయితే నేడు మహాకుంభమేళాకు కోట్ల మంది వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా మహాకుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు
అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారామిలిటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్లలో సమీపంలోని మహాకుంభ్ నగర్లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తుల పుణ్యస్నానానికి భారీ ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. కుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ చేపట్టిన సాంబార్ ఇడ్లీ పూరి సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. 18వ రోజుకు చేరుకుంది. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. ఉదయం నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులు, సాధువులు, గురువులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. అనంతరం కుంభమేళకు వచ్చిన భక్తులకు ఉచితంగా ఇడ్లీ, సాంబార్, పూరి, అల్పాహారంను అందజేశారు. రోజుకు 4 నుండి 5,000 వరకు వచ్చిన భక్తులు ఈరోజు 8,000 వరకు భక్తులకు ఉచితంగా అల్పాహారంను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుంభమేళకు వచ్చిన భక్తులకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఎంతో ప్రత్యేకత కలిగిన మౌని అమావాస్య కారణంగా అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రజెంట్ వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని కుంభమేళ డీఐజీ వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటన సమయంలో అక్కడే ఉన్న కొంతమంది కీలక విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ ప్రత్యక్ష సాక్షి ఘటనకు సంబంధించిన వివరాలు చెబుతున్నారు. ఆమె మాట్లాడుతూ మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళకు వచ్చారని చెప్పారు. అర్ధరాత్రి బ్రహ్మముహూర్తం నుంచే స్నానాలు చేసేందుకు ఘాట్ వద్దకు ప్రజలు రావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువైందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అందరూ కలిసి వెళ్తున్నారే తప్ప ఎటువైపు వెళ్లాలని దానిపై ఎవరికీ అవగాహన లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ఘాట్లకు దగ్గరలోనే అనేక చెత్త డబ్బాలను ఏర్పాటు చేసిందని, అర్ధరాత్రి కావడంతో ముందున్న చెత్త డబ్బాలు కనిపించక పలువురు భక్తులు వాటికి తగిలి పడిపోయారని పేర్కొన్నారు. అది గమనించని వెనుక ఉన్న వాళ్ళు వారి మీద పడడం, అప్పటికే అందరి చేతులు, తలలపై పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు ఉండడంతో ఇవన్నీ వారి మీద పడ్డాయని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌని అమావాస్య సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, జాతర, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో శకటోత్సవాలు. రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చంద్ర డిమాండ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ పమేలా సత్పతి. గత 5 ఏళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధిపై విచారణ జరిపించాలని మాజీ మేయర్ సునీల్ రావు డిమాండ్. స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటై దోచుకున్నారని నూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపణ. వేములవాడలో చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకొని కట్టేసిన స్థానికులు. మద్యం మత్తులో చోరీకి యత్నించినట్లు వెల్లడి. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.